ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? మరి ఎండలు బయట ఎంతో భయంకరంగా ఉన్నవి. ఎండలో తిరుక్కోకుండా మరి ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా మీ పనులన్నీ కూడా చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మరి అట్లాగే మనము మన రక్షకుడి గురించి మనం ఎప్పుడు కూడా ఆయనను వేడుకున్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎట్లాంటి జవాబిస్తాడో, ప్రార్థనకి ఎంతటి శక్తి ఉందో ఈరోజు మనము ఒక రాజు చేసినటువంటి ప్రార్థనని జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో 1-3 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ మరి రాజు అయినటువంటి హిజ్కియా ఆయన గనక చూస్తే తన 25వ సంవత్సరంలోనే రాజుగా పరిపాలన చేయడం ప్రారంభించాడు. అతను 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతనికి మరి ఒకసారి ఏమైందనమాట, భయంకరమైనటువంటి రోగం వచ్చింది. ఇప్పుడు భాషలో కనుక చెప్పుకోవాలంటే అతను క్యాన్సర్ తోటి బాధపడుతున్నాడు. మరి అంతటి భయంకరమైనటువంటి ఆ యొక్క రాచపుండు భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై చెప్పినప్పుడు యెషయా వెళ్ళి ఇదే మాటని రాజైనటువంటి హిజ్కియాకి తెలియజేశాడు. నీవు ఇంకా మరణం అయిపోతున్నావు కాబట్టి నీవు లేచి నీ ఇల్లు చక్కబెట్టుకో అనేసి చెప్పడం జరిగింది. నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అని. నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అంటే నీ రాజ్యాన్ని, నీ తర్వాత నీ యొక్క వారసుడు ఎవడో అతనికి అప్పచెప్పు, ఇంకా నీ యొక్క కుటుంబంలో మరి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని గురించి ఆలోచించు, నీ రాజ్యం గురించి ఆలోచించు. ఇవన్నీ కూడా నీవు చేయవలసినటువంటి పనులు కాబట్టి నీవు ఈ పనులన్నిట్లు కూడా చక్కబెట్టుకో అనేసి చెప్పడం జరిగింది. మరి రాజు అంటే ఆయన చక్కగా సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు. మరి అంత బాధలో కూడా రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన ఎంతో ఉంది కాబట్టి సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన గురించినటువంటి ఆలోచనలన్నీ కూడా తన యొక్క మంత్రులకి, సైన్యాధిపతులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు అతనికి తెలిసిందో వెంటనే అతను చేసినటువంటి పని ఏమిటి అని కనుక చూసుకుంటే, లేచాడు, తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు. సింహాసనము మరి బంగారుతో చేసినటువంటి ఆ యొక్క సింహాసనం నుంచి దిగి కిందకి వచ్చి గోడ తట్టు అంటే యెరూషలేము వైపు అతని యొక్క హృదయాన్ని ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యెరూషలేము వైపు ఎప్పుడైతే అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడో, తన యొక్క హృదయాన్ని ఎత్తాడో, అతను కన్నీళ్లు విడిచుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా యథార్థ హృదయము గలనటువంటి వాడనై నీ పట్ల నేను ఏ ఏ కార్యాలు చేశాను, నీ యందు నేను ఎంత విశ్వాసంతో ఉన్నాను, మరి నన్ను నా యొక్క ప్రార్థన నీ యొక్క కృపతో ఆలకించు తండ్రి అనేసి ఎంతో వినయముతోటి, ఎంతో కన్నీటితోటి, ఎంతో బాధతోటి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తూ ఉంటే అతని ప్రార్థన ఇంకా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. యెషయా వెళ్ళిపోతూనే ఉన్నాడు. యెషయా నడిమిసాలకి వచ్చేటప్పటికే అంటే మెయిన్ హాల్లోకి ఆయన పెద్ద మరి ఆ రాజభవనంలో ఉన్నటువంటి ఆ హాల్లోకి వచ్చేటప్పటికే దేవుని యొక్క వాక్కు మరలా అతనికి ప్రత్యక్షమే, నేను అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాను, వెళ్ళి ఆ యొక్క మా విషయము ఆయనకి తెలియచెప్పు అనేసి చెప్పడం జరిగింది. వెంటనే యెషయా వచ్చి మరలా ఆ మాటని హిజ్కియాకి చెప్పాడు. అంటే మరి హిజ్కియా చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన ఎంత అతను వేదనతోటి చేస్తూ ఉన్నాడో, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడో, నేను యథార్థవంతుడినే, ఏ విధంగా నేను నీ పట్ల నేను చేసినటువంటి కార్యాలు నీకు తెలుసు కదా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, అతను మొట్టమొదటిగా దేవుని గూర్చినటువంటి అభిలాష కలిగినటువంటి వాడు.
అతని తండ్రి ఆహాబు కాదు ఆహజు. మరి ఇతను చేసినటువంటి పనులు కానీ, అతను నడిచినటువంటి విధానం కానీ, కుమారుడైనటువంటి హిజ్కియా వాటిని ఆచరించలేదు, అమలు చేయలేదు. కానీ తన పితరుడైనటువంటి దావీదు ఏ విధంగా దేవుని యొక్క మార్గంలో నడిచాడో ఆ విధంగా అతను నడవడం ప్రారంభించాడు. దావీదు ఏ విధంగా అయితే దేవుని ఘనపరిచాడో, దావీదు ఏ విధంగా అయితే దేవుణ్ణి స్తుతించాడో ఆ విధంగా ఈ యొక్క హిజ్కియా కూడా చేయడం జరిగింది. తండ్రి చేసినటువంటి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, తండ్రి చెడు నడతలు నడుస్తూ ఉంటే కుమారులు కూడా అదే చెడు నడతల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి తాగుబోతూ అయినప్పుడు సిగరెట్లు తాగుతూ లేకపోతే ఇంకేదో తాగుతూ భయంకరమైనటువంటి గంజాయి, సారాయి, మద్యము ఇవన్నీ తాగుతున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కుమారులు కూడా ఏం చేస్తూ ఉంటారు, తండ్రి చేసినటువంటి పనులు వాటిని ఎక్కువగా అనుసరించడం జరుగుతూ ఉంటుంది. ఆ పడేసినటువంటి సిగరెట్లు కానీ, మిగిలిపోయినటువంటి ఆ మద్యాన్ని కానీ అవి వీళ్ళతో తాగి వీళ్ళు కూడా అట్లాగే చెడు నడతలు నడవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ హిజ్కియా తన తండ్రి నడిచినటువంటి మార్గంలో నడవలేదు. వాటన్నిట్లు కూడా విడిచిపెట్టేసి తన యొక్క 25వ సంవత్సరంలోనే రాజ్యానికి వచ్చిన అతను మరి ఎంతగా దేవునిని ఘనపరిచాడంటే, తండ్రి మూయించి వేసినటువంటి యెరూషలేము దేవాలయపు తలుపులన్నీ కూడా తీయించాడు. లోపల పెట్టినటువంటి బయలుదేవతల్లో విగ్రహాలని వాటిని అన్నిట్లు కూడా నిషేధ వస్తువులన్నిట్లు కూడా తీసి బయట పారవేయించాడు. అంతా కూడా చక్కగా క్లీన్ చేయించడము, తిరిగి ధూపాలు వేయించడము, కీర్తనలు పాడడము, ఆరాధన జరిగించడము, బలులు అర్పణలు ఇవ్వడము, ఇవన్నీ కూడా మరలా చేయడం జరిగింది. అంతేకాదు దేవుని ఎంతగానో ఘనపరిచిన్నాడు. నిత్యము కూడా దేవుని సన్నిధంలో దీపాలు వెలుగుతూ ఉండాలి, అట్లాంటి దీపాలు వెలిగించాడు. మరి సన్నిధి రొట్టెలు అక్కడ పెట్టడం జరిగింది. అన్నీ కూడా అంతేకాకుండా మరలా ఇంకేం చేశాడు అంటే చక్కగా పండుగలన్నీ కూడా ఆచరించడం జరిగింది. అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో తను చేయడం జరిగింది. అంటే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు, మనము దేవునిని ఆరాధించాలి, దేవునిని ఘనపరచాలి, దేవునిని మహిమపరచాలి. ఆ విధంగా మరి ఈ యొక్క హిజ్కియా కూడా తన తండ్రి నడిచినటువంటి విధానాన్ని విడిచిపెట్టేసి తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాడే చక్కగా దేవునికి ఇష్టమైనటువంటి పనులన్నీ కూడా చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుడు అతన్ని ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఒకసారి మరి ఏమైంది అంటే రాజ్యాలు కాబట్టి చుట్టుపక్కల నుంచి అనేక మంది రాజులు యుద్ధాలకి వస్తూనే ఉంటారు. రాజ్యాల మీదకి యుద్ధాలకి వస్తున్నప్పుడు ఈ సెన్హరీబు అనేటువంటి అతను అష్షూరు రాజు ఎప్పుడైతే అతని మీదకి యుద్ధానికి వచ్చాడో చాలా భయంకరంగా అతను చేయడం జరిగిందనమాట. నేను ఎన్నో దేశాల నుంచి యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నాను, అన్ని రాజ్యాలు నా వశమైపోయాయి, అక్కడ ఉన్నటువంటి ఏ దేవతలు కానీ ఏ దేవుళ్ళు కానీ ఆ యొక్క రాజ్యాలని కాపాడలేదు. మీరు హిజ్కియా యొక్క మాటలు విని మోసపోకండి, హిజ్కియా మిమ్మల్ని రక్షించలేడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు, హిజ్కియా దేవుడు మిమ్మల్ని రక్షించలేడు. మీరు నా మాట విని నా వైపు తిరిగితే మీరు మీ యొక్క పంటలు మీరు అనుభవిస్తారు, మీ యొక్క ద్రాక్ష తోటల ఫలాలు మీరు తింటారు, మీ యొక్క బావుల్లో ఉన్నటువంటి నీరు మీరు త్రాగుతారు, మీ ఏమీ కూడా నేను పట్టుకుని పోను, మిమ్మల్ని క్షేమంగానే ఉంచుతాను, మీ గురించి మీరు ఏమీ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ హిజ్కియా మాటలు మాత్రము నమ్మకండి, అతను మిమ్మల్ని రక్షించలేడు, అతను నమ్మినటువంటి దేవుడు మిమ్మల్ని అసలే రక్షించలేడు అని ఎప్పుడైతే దేవుని మీద అతను అంతటి మాట పలికి తన యొక్క శక్తిని, నా యొక్క బలము, నాకున్నటువంటి గుర్రాలు, నాకున్నటువంటి రథాలు, నాకున్నటువంటి ధనము, నాకున్నటువంటి సైన్యము అని ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో, విర్రవీగిపోయాడో, భయంకరంగా అతను చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత హిజ్కియా చాలా బాధపడ్డాడు. ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితి. నిజమే, అతనితోటి యుద్ధం చేసి నేను గెలవలేను అని చెప్పి వెంటనే అతను మరి హిజ్కియా అదేవిధంగా యెషయా వీళ్ళంతా కూడా కలిసి దేవుని ఎప్పుడైతే
ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో, మరి ఆ రోజు జరిగినటువంటి అద్భుత కార్యము మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. ఈ యొక్క సెన్హెరీబు మరి యుద్ధము చేయుడు, వెనక్కి వెళ్ళిపోతాడు, అతని కుమారులే అతన్ని చంపేస్తారు అనేసి దేవుని యొక్క వాక్యము వారికి తెలియజేసింది. అంతేకాదు ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయం కనుక చూసుకుంటే అక్కడ ఆ సైన్యమంతా కూడా ఉంది. ఆ యొక్క అష్షూరు రాజు సైన్యమంతా కూడా అక్కడ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ రాత్రి జరిగినది జరిగింది అంటే వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. రేపు ఉదయాన్నే లేచి యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలో ఎట్లా యుద్ధం చేయాలి, యుద్ధ వ్యూహాలు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడే అక్కడ ఆ అర్ధరాత్రి జరిగింది ఏంటో మనకు తెలుసు. ఒకే ఒక్క దూత, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క దూత ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్నంతటిని కూడా సంహరించడం జరిగింది, చంపివేసింది. ఆ రోజు చనిపోయినటువంటి సైన్యము ఎంత అంటే 1,85,000 మంది. 1,85,000 మంది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి, దేవుని దగ్గర ఎంతో మంది దేవదూతలు ఉంటారు, ఎంతోమంది మెయిన్ దూతలు ఉన్నారు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క దూత చేసినటువంటి పని కనుక మనం చూసుకుంటే 1,85,000 మందిని ఆ రాత్రి అక్కడ సంహరించడం జరిగింది. ఈ యొక్క హిజ్కియా తర్వాత రోజు లేచి వాళ్ళ యొక్క సైన్యము చూస్తే అక్కడ అన్నీ కూడా శవాల గుట్టలే. ఎవరితో యుద్ధం చేస్తారు చూసారా? దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆనాడే కాదు, ఈనాడు కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. నిన్న నేడు రేపు కూడా ఆ యొక్క అన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం. దేవుని యొక్క కార్యాలు మనము చూస్తూనే ఉంటాము. మనము దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. అదే మాట ఇక్కడ హిజ్కియా చెప్తూ ఉన్నాడనమాట. దేవా, నీవు నా పట్ల చూపించినటువంటి, నా ప్రజల పట్ల చూపించినటువంటి నీ యొక్క కృప ఎంతో ఉన్నతమైనటువంటిది. నేను యథార్థవంతుడినే, నీకు ఎట్లా సేవ చేశానో నీకు తెలుసు దేవా. నాకు మరి నేను ఏం చెయ్యాలి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నాకు ఆయుష్ దేవాన్ని కూడా అడగట్లేదు, నాకు నీ యొక్క కృప కావాలి తండ్రి అని ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడో మళ్ళా ఇంకొక ప్రార్థన చేశాడు. తన ఫస్ట్ చేసింది, నేను నీ కోసము చేసినటువంటి పనులు ఈ విధంగా ఉన్నాయి, అట్లాగే నీవు నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి నాకు ఇచ్చినటువంటి ప్రజలు, నాకు ఇచ్చినటువంటి రాజ్యము, నాకు ఇచ్చినటువంటి కుటుంబము, వారికి నేను చేసినటువంటి సేవను కూడా నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని అతను అక్కడ ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. నిజమే, హిజ్కియా మరి అక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనలో కనుక చూసుకుంటే ఆయన ప్రజల పట్ల అతను ఎట్లా చేశాడు అన్నది మనకే అర్థమవుతుంది. అతను రాజ్యానికి వచ్చిన వెంటనే చేసినటువంటి పని ఏంటంటే, ఎట్లా అన్నా శత్రురాజులు మన మీదకి యుద్ధానికి వస్తూ ఉంటారు. యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదట చేసేది ఏంటి అంటే, వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే వాటర్ సప్లై లేకోకుండా చేయాలి, నీరు సదుపాయం లేకోకుండా, ఎక్కడైతే నీటి వాగులు వస్తున్నాయో నీటిని అన్నిట్లు కూడా బంద్ చేసేయాలి అనేసి వాళ్ళు అది పని చేస్తారు అని చెప్పి ఈయన చేసినటువంటి పని కనుక చూసుకుంటే, ఏ ఇంజనీర్లు కూడా, ఇప్పుడు ఇంజనీర్లు కాదు, ఇది జరిగి ఎప్పుడో 2003 క్రీస్తు పూర్వమే 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట ఇది. అంటే దగ్గర 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట ఇది. ఆయన యెరూషలేము ఎక్కడుంది? అది ఉన్నత స్థలముల మీద ఉంది, పర్వతాల మీద ఉంది. ఆ పర్వతాల మీద కట్టబడ్డటువంటి యొక్క యెరూషలేముకి కింద నుంచి గ్రౌండ్ నుంచి వాటర్ కావాలి అంటే మరి సముద్ర మట్టానికి యెరూషలేము ఎంత హైట్లో ఉందంటే దగ్గర 2000 అడుగులు, 2000 ఫీట్ హైట్లో అదే అక్కడ మనకి కనిపిస్తుంది. అంత ఎత్తులో ఉన్నటువంటి దానికి నీటిని తీసుకుని రావడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు. అయినా కూడా క్రింద నుంచి నీటిని దేవుని యొక్క కృపతోటి అక్కడికి పైకి తీసుకురావడం జరిగింది. ఆ నీటిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాత గోడ, కోట గోడ ఏదైతే ఉందో ఆ కోట గోడకి పక్కనే ఇంకొక గోడ కూడా కట్టడం జరిగింది. అంటే ఇతరులకి అది ఎట్లా కనిపిస్తుందంటే ఒక గోడలా కనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఉన్నవి 2 గోడలు. 2 గోడల మధ్యన కాలువ ఉంది. ఆ కాలువలో నుంచి నీరు అంతా కూడా వారికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి నీరు చక్కగా యెరూషలేములోకి పంటలకి కానీ, త్రాగడానికి కానీ, మరి అన్నిటికీ కూడా నీళ్లు మనకి ఎంత అవసరమో మనకి తెలుసు. అట్లాగా నీరంతా కూడా
ఉపయోగించుకోవడానికి ప్రజల కోసము అతను అంత కష్టపడి కింద నుంచి నీటిని కూడా పైకి తెప్పించినటువంటి వాడు. తన యొక్క ప్రజలని కన్న బిడ్డల్లాగా పరిపాలన చేసినటువంటి వాడు. అంతగా అతను ప్రజల కోసం ఆలోచించినటువంటి వాడు. అతని భార్య, అతని పిల్లలు చూసుకుంటే అతనికి అప్పటికి ఇంకా పిల్లలు లేరు. మరి ఇట్లాంటి పరిస్థితిలో కనుక మనం చూస్తూ ఉంటే అతను చాలా చక్కగా దీవించబడ్డాడు, ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, ఎంతగానో ఆయన మరి దేవుని యొక్క కృప పొందుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రభా, దేవా, మరి నేను ఇంతగా కష్టపడ్డానే, నీకోసం నేను ఇన్ని పనులు చేశానే, నీ ప్రజల కోసం నేను ఇంతగా శ్రమపడ్డానే, నా ప్రార్థన ఒక్కసారి ఆలకించు తండ్రి, నన్ను కరుణించు దేవా, నన్ను కటాక్షించు దేవా అని ఎప్పుడైతే అతను కన్నీళ్లు విడుచుకుంటూ ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తున్నాడో ఇమీడియట్గా దేవుని దగ్గర నుంచి జవాబు రావడము జరిగింది. నేను కూడా చెప్తా ఉంటాను, నా జీవితంలో కూడా నేను కూడా దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అనకముందే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది అనేసి నేను చెప్తానే ఉన్నాను. మరి అట్లాగే మరి నా భర్త భయంకరమైనటువంటి యాక్సిడెంట్కి గురైనప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కూడా అదే ప్రార్థన చేశాను. తండ్రి, ప్రభువా, యేసయ్య, నా భర్తను రక్షించు, నా జీవితకాలం వల్ల నీకు నేను సేవ చేస్తాను అని ఎప్పుడైతే ఒక మాట నేను అన్నానో ఆమేన్ అనకముందే దేవుని దగ్గర నుంచి జవాబు రావడం జరిగింది. మరి అట్లాగే ఆయన అది ఎప్పుడు జరిగిందంటే 2001లో జరిగింది. మరి ఇప్పుడు వరకు 2024 సంవత్సరంలో మనం ఉంటున్నామంటే ఇన్ని సంవత్సరాలు కూడా దగ్గర 23 సంవత్సరాలు చక్కటి ఆయుష్ని, చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించడం జరిగింది. అంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి పవరు, మనం ప్రార్థన చేసేటువంటిది, మనం దేవుణ్ణి ఏమని అడుగుతున్నామో ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు. అడిగిన వాటికి అన్నిటికన్నా కూడా ఊహించినట్టుగా విపరీతమైనటువంటి కృపలతో మనల్ని నింపేటువంటి దేవుడు మన దేవుడు యేసయ్య మాత్రమే. మరి ఇక్కడ హిజ్కియా కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ పట్ల నేను ఎంత యథార్థంగా ఉన్నానో అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. తను ఉన్న చోటు నుంచి అతను దిగి తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తున్నాడో దేవుడు ఇమ్మీడియట్గా జవాబు ఇవ్వడము జరిగింది. ఒకసారి ఇట్లాగే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఒక హాస్పిటల్ వాళ్ళు midnight 2 o'clockకి వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ టెలికాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వారు అక్కడ వింటూ ఉన్నారు. ఐసీయూ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు వింటూ ఉన్నారనమాట. వింటున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఇది ఏమిటంటే వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతని వయసు 21 రోజు, 21 డేస్ మాత్రమే, 21వ రోజు. కానీ అతనికి ఊపిరితిత్తులకి వెళ్ళేటువంటి ఆ యొక్క నరం, అది గాలి సప్లై తీసుకువెళ్ళేటువంటి నరం ఏదైతే ఉందో ఆ యొక్క అది బ్లాక్కి ఏమైందనమాట. ఆ నరానికి ఏమైందంటే పైన ఒక గడ్డ వచ్చి అది ప్రెస్ అయిపోయి ఊపిరి పీల్చుకోవడము, ఊపిరి అందట్లేదనమాట. ఊపిరి అందక పిల్లవాడు చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. గిలగలా కొట్టుకుంటూ ఉంటే తల్లిదండ్రులు తీసుకుని హాస్పిటల్లోకి తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. మరి ఈ జాయిన్ చేసిన తర్వాత ఐసీయూలో పెట్టారు. తల్లిదండ్రులు ఏమో బయట హాస్పిటల్ బయట అక్కడ కూర్చుని ఉన్నారు. వారు వాక్యాన్ని చూస్తూ ఉన్నారనమాట. వాక్యం చూస్తున్నప్పుడు నా జీవితంలో నేను జరిగినటువంటి, నా భర్త గురించి జరిగినటువంటి అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా అక్కడ నాకు ఫోన్ చేయడం జరిగింది. అమ్మ, మరి అర్ధరాత్రి 12 గంటలకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏంటి అని అడిగితే మా కుమారుడు 21వ రోజు ఇట్లా ఉంది పరిస్థితి అంటే, నెక్స్ట్ డే నేను ఆ రోజు ప్రార్థన చేశాను, తర్వాత రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఐసీయూలో కనుక చూసుకుంటే అందరూ అప్పుడే 2 నెలలు 3 నెలలు 6 నెలలు పిల్లలు చాలామంది అదే ప్రాబ్లమ్స్ తోటి అక్కడ ఉండడం జరిగింది. మరి అట్లాంటి అక్కడ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఆపరేషన్ చేయాలంటే మరీ పసికందు 21వ రోజు పిల్లోడికి ఏం ఆపరేషన్ చేయాలి, అది కూడా సక్సెస్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు, మరి చూద్దాము అనేసి వాళ్ళు అనడం జరిగింది. అట్లాగే అక్కడ వాళ్ళు ఐసీయూలోనే పెట్టి చూస్తూ ఉన్నారు. కానీ మెడికల్ అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆపరేషన్ చేయాలంటే చేయాలా వద్దా అనేసి డాక్టర్లే పెద్ద మరి కన్ఫ్యూజ్లో, చేయాలా వద్దా, చిన్న బిడ్డ అనేసి వాళ్ళు ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడము, ఆ వారం రోజులు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తున్నామో నిజంగా దేవుడు అద్భుతంగా ఆయన కార్యాలు జరిగించడం జరిగింది. హాస్పిటల్లో మరి అక్కడ జరిగింది ఏంటి అంటే ఆ గడ్డ వారు ఇచ్చినటువంటి మెడిసిన్స్ తోటి అది చక్కగా కరిగిపోయింది. ఆ గడ్డంతా కూడా కరిగిపోయింది. ఆ ప్రెస్ అయిపోయినటువంటి ఆ నాళము మరి చక్కగా మరలా ఓపెన్ అయ్యి
గాలి చక్కగా లంగ్స్కి వెళ్ళడము, ఊపిరితిత్తులు తిరిగి పనిచేయడం ప్రారంభించింది. వాళ్ళ దగ్గర 1 month వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, చాలా ఖర్చు అయింది. అయినా కూడా వాళ్ళు ఏమీ కూడా మరి బాధపడుకోకుండా, భయపడుకోకుండా, నిజమే నేను నమ్మినటువంటి దేవుడు, మీరు నమ్మినటువంటి దేవుడు నిజంగా అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు డిశ్చార్జ్ అయిన వెంటనే తిరిగి వచ్చి చక్కగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారి యొక్క గ్రామానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. మరి ఇంకా 2000 సంవత్సరంలో కనుక చూసుకుంటే కరోనాతోటి ఎంతోమంది భయంకరమైనటువంటి మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డలు తిరిగి క్షేమంగా ఇంటికి రావడం జరిగింది. వచ్చినటువంటి వారు ప్రార్థన దేవునితోటి చక్కగా గడపడం నేర్చుకోవాలి. దేవుడుని దావీదు ఏ విధంగా అయితే ప్రార్థించాడో, ఏ విధంగా అయితే స్తుతించాడో అదేవిధంగా ప్రార్థించడము, స్తుతించడము, గణపరచడము నేర్చుకోవాలి. ఎప్పుడైతే అట్లాగా చేయడం మొదలు పెడతారో దేవుని యొక్క కృప అందరికీ, ప్రార్థించినటువంటి ప్రతి వారికి కూడా తోడై ఉంటుంది. అందరికీ అంటే ప్రార్థించినటువంటి అందరికీ కూడా తోడై ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క హిజ్కియా మరికి మళ్ళా యెషయా వచ్చి చెప్పినటువంటి మాట, ఇదిగో నీకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ను ఇవ్వడం జరిగింది అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆయనకు పెద్ద డౌట్ వచ్చింది మళ్ళీ హిజ్కియాకి. ఎందుకంటే అది నమ్మాలా వద్దా? అంతకుముందు 1,85,000 మందిని ఒకే రాత్రి దేవుని యొక్క దూత సంహరించినప్పుడు చూసినటువంటి హిజ్కియాకి ఇప్పుడు ఒక పెద్ద డౌట్ అనమాట. దేవుడు నన్ను బ్రతికిస్తాడా? దేవుని యొక్క కృప నాకు ఉందా లేదా? నేను ఎట్లా తెలుసుకోవాలి అని ఎట్లాగా? మరి అప్పుడు గడియారాలు, టైం పీసులు ఏమీ లేవు, నీడ గడియారాలు మాత్రమే ఉన్నవి. అంటే ఉదయం గోడ గడియారాలు, అంటే నీడ గడియారాలు, వాటిలో చూసుకుంటే మెట్లు ఉంటాయి. ఆ ఒక్కొక్క మెట్టు మీదకి అది వెళుతూ ఉంటుంది, నీడ వస్తూ ఉంటుంది, ఎండ ఒక్కొక్క మెట్టు మీద నుంచి పైకి జరుగుతూ ఉంటుంది. మన దేశంలో కూడా జైపూర్లో ఇది ఉంది, ఇట్లాంటిదే ఇక్కడ కూడా కట్టించడం జరిగింది. అంటే నీడ గడియారము, ఇక్కడ నీడ గడియారం మీద ఆ యొక్క మరి నీడ ఇంకా 10 మెట్లు పైకి వెళ్తే అందులో నమ్మేదేముంది? కానీ వెనక్కి తిరిగితే, వెనక్కి వస్తే నేను నమ్ముతాను అనేసి హిజ్కియా చెప్పడం జరిగింది. చూశాడు, వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఈ యొక్క ఆ నీడ గడియారం కూడా ఎవరు కట్టించారంటే ఆయన తండ్రి అయినటువంటి ఆహాజు కట్టించింది. ఆ గడియారం దగ్గరికి, నీడ గడియారం దగ్గరికి ఎప్పుడైతే ఆయన వెళ్ళి చూశాడో నీడ మరి 10 మెట్లు కిందకి దిగిపోయింది. నీడ 10 మెట్లు కిందకి దిగింది. అప్పుడు అతను నిజమే గొప్ప దేవుడు అనేసి ఎంతగానో సంతోషం, అమ్మయ్య దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని ఎంతగానో ఆయన సంతోషపడ్డాడు, ఎంతగానో ఆనందించాడు. అంతేకాదు తిరిగి నీవు 3వ రోజున యెరూషలేము దేవాలయానికి వెళ్తావు అని చెప్పారు. అట్లాగే మరి అంజూరపు ముద్ద తీసి ఆ యొక్క పుండు మీద, ఆ రాచపుండు మీద ఎప్పుడైతే వేశారో అది కరిగిపోవడం, అది తగ్గిపోవడము, అతను క్యూర్ అయిపోవడం, స్వస్థత లభించడము, అతను కూడా తిరిగి హిజ్కియా కూడా యెరూషలేము మందిరానికి వెళ్ళి దేవునిని ఎంతగానో ఘనపరిచాడు, ఎంతగానో మరి దేవుని యందు ఆనందించాడు. మరి తిరిగి జన్మనిచ్చినప్పుడు అతను ఎట్లా ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఎంతగానో దేవుని ఆరాధించాడు. మీరు కూడా ఎట్లా ఉండాలంటే హిజ్కియా చూపించినటువంటి అదే మార్గాన్ని మనము కూడా అవలంబించాలి. నేను కూడా మరి చెప్పాను కదా, నా జీవితకాలం అలా సేవ చేస్తాను తండ్రి అని. ఎవరైనా ఒక ఫోన్ చేస్తే చాలు, ఇమీడియట్గా ఎంత దూరమైనా కూడా వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను, వాక్యాన్ని అందిస్తూ ఉంటాను, బలపరుస్తూ ఉంటాను. నా జీవితంలో ఇట్లాంటివి అనేకమైనటువంటి విషయాలు నేను చూడడం జరిగింది. అనేక మంది స్వస్థత, అనేక మంది మరణం పడకల మేంచి లేచి దేవుని ఆరాధించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఆయన ఎల్లప్పుడూ కూడా మన యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు. కానీ మనము ఎట్లా ఉంటున్నామన్నది ఆలోచన చేసుకోవాలి. దేవునికి ఇష్టానుసారముగా ఉంటూ ఉన్నామా లేదా, దేవునికి ఇష్టానుసారముగా ఉంటూ ఉన్నామా లేదా అనేసి ఆలోచన చేయాలి.
హిజ్కియా అంటేనే యెహోవా నా బలము. మరి యెహోవా ఆయనకి ఇచ్చినటువంటి బలము చేత అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. చక్కగా ఒక కుమారుని కూడా అతనికి ఇవ్వడము జరిగింది. అతని యొక్క పేరు మరి ఇక్కడ కనుక చూసుకుంటే మనకి హిజ్కియా గురించి 2వ రాజుల గ్రంథము, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ 30 అధ్యాయాల్లో మనకి చాలా చక్కగా వ్రాయడం జరిగింది. ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి అన్ని విషయాలు కూడా మనము మన తండ్రి లేకపోతే మన పితరులు ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని మనము వెంబడించకుండా, దుష్టుల మార్గాన్ని నడవకుండా వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే మనము దేవుని యొక్క మార్గాన్ని అవలంబిస్తామో, దావీదు తన పితరుడైనటువంటి దావీదు మార్గాన్ని అనుసరించి హిజ్కియా ఏ విధంగా అయితే రక్షించబడ్డాడో, అదేవిధంగా మనందరము కూడా మన తండ్రి అయినటువంటి యేసయ్య మార్గాన్ని వెంబడించి అనుసరించి ఆయన యొక్క కృపను పొందుకొని మన జీవితంలో కూడా అనేకమైనటువంటి మేళ్లతో ఆయన నింపడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి మేళ్ళు, అట్లాంటి కృపలు మీరందరూ నేను పొందుకున్నాను, మీరు కూడా పొందుకోవాలనేసే నా యొక్క ఆశ. మరి అట్లాంటి కృప మీరు కూడా పొందుకోవాలంటే మీరు కూడా చక్కగా ప్రార్థన చేయాలి. మీరు కూడా చక్కగా దేవుని చేయి పట్టుకుని నడవాలి. ఆయనకి ఇష్టమైనటువంటి పనులన్నీ కూడా చేయాలి. చేసినప్పుడే దీవించబడతారు, రక్షించబడతా ఉంటారు. కృపలతో ఆయన మిమ్మల్ని నింపుతాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన ఎంతమందికో లేనటువంటి గొప్ప ధన్యత ప్రభా మరి నాయన ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి బిడ్డలందరికీ దయచేసినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఆనాడు హిజ్కియా తనకి ఆ యొక్క విషయం తెలిసిన వెంటనే ప్రభా మరి నాయన తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి క్రిందకి దిగి కన్నీటితోటి ప్రభా దేవా, నేను ఏ విధంగా యథార్థవంతుడినై మరి నీకు నేను సేవ చేశాను, ఒక్కసారి నా సేవ జ్ఞాపకం చేసుకో తండ్రి అని అతను ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంతో అడుగుతూ ఉన్నాడు. ప్రజల పట్ల, నీ పట్ల నేను చేసినటువంటి కార్యాలు అన్నీ ఎట్లా ఉన్నాయో ప్రభా అనేసి అడిగినప్పుడు ప్రభా మరి నాయన మీరు ఆ బిడ్డకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, మరణము జీవము రెండూ కూడా ప్రభా నీ చేతిలోనే ఉన్నాయి తండ్రి. ప్రజలు మరణపు వైపు నుంచి వెళ్ళకోకుండా జీవములోనికి వెళ్ళడానికి ఎప్పుడైతే వారి యొక్క నడక మార్చుకుంటారో అప్పుడే వారు రక్షించబడతారని మీరు ఎంతగానో సెలవిస్తున్నారు తండ్రి. నాయన తండ్రి ప్రభా యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి మార్గాన్ని వెంబడించేలాగా, నిన్ను వెంబడించేటువంటి భాగ్యము దయచేయవలసిందిగా, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఇరుకులు తీసివేసి బిడ్డలకి రక్షణ దయచేయవలసిందిగా త్వరలో రానున్న మన ప్రభు యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించబడునుగాక. ఆమేన్.